ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిఎస్సి 2025 చుట్టూ గనుక తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు, స్కామ్ అని చెప్పి కథనాలు వస్తే వరుసపెట్టి దాని మీద అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి పారదర్శకతతో కూడిన సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అధికారులు ఏదో మీడియా సమావేశం పెట్టారు, అందులో కూడా చాలా పాయింట్లు మిస్ అయిపోయాయి. ఇదంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది ప్రభుత్వం. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవి తీవ్ర వివాదాల్లో ఏకంగా 420 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద అమ్ముకున్నారని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ ఆడని వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి చాలా కనిపిస్తున్నాయి రోజు. ఈ క్రమంలో శాప్ చైర్మన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ బంధువు కూడా మెయిన్ వివాదాల్లో ఇరుక్కున్నారు అని చెప్పి రోజు వార్తలు చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో వీళ్ళు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ శాప్ చైర్మన్ మరో 2 ఎమ్మెల్సీలట తిరుపతిలో వాళ్ళ కళ్యాణ మండపంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారట. దానికి డిఎస్సి 2025 ఉపాధ్యాయులను పిలిపించి వాళ్ళు ఎట్లా పిలిపించారట? డిఈఓ దగ్గర నుంచి ఫోన్లు వెళ్ళాయి కాబట్టి ఇదేదో అఫీషియల్ సమావేశం అని చెప్పి వెళ్ళినారట. వెళ్ళి అక్కడికి పోయి ఇక జగన్ను తెట్టిపించారట. అది అర్జుడు నిరుద్యోగుల ఏదో పేరుగానే పెట్టారు, గొడ్డలి వేటు అంట దాని పేరు కూడా. అక్కడ కొందరు ఉపాధ్యాయులు చెలరేగిపోయి మాట్లాడిపోయారు. ఒక టీడీపీ సభకు వెళ్ళడం ఏంటి, చెలరేగి మాట్లాడిపోవడం ఏంటి, వీళ్ళు ఇక్కడ ఏం జరిగింది అనేది సీన్ 1 సీన్ 2 అని రాసుకుంటూ వచ్చారు సాక్షిలో. డిఎస్సి కుంభకోణం మనం పరువు పోతుందని, మనమేమో గొప్పగా నిర్వహించామని ఇన్నాళ్ళు చెప్పుకున్నామని, అలాగే సైలెంట్గా ఉంటే మన గ్రాఫ్ తగ్గిపోతుందని, ఏదో ఒకటి చేయాలి లేదంటే ప్రజల్లో పలుచనైపోతామని, చేసేది త్వరగా చేయండి అని ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆందోళనతో దిశానిర్దేశం చేశారు. సీన్ 1 అట. సీన్ 2 డిఎస్సి కుంభకోణాన్ని అంతా తానే నడిపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ చైర్మన్ రవినాయుడు రంగంలోకి దిగారని, తిరుపతి డిఈఓపై ఒత్తిడి తెచ్చారని, ప్రభుత్వ పరువు కాపాడడం కోసం తమకు సహకరించాలని ఇది పెద్ద నిర్ణయమని చెప్పారని. సీన్ 3 హలో, మేము డిఈఓ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. 2025 డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శనివారం తిరుపతిలో డిఈఓతో సమావేశం ఉంది. ఉదయం 10 గంటలకు బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం వద్ద ఖచ్చితంగా చేరుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని, మీటింగ్కు హాజరు కాని వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఫోన్ ద్వారా హుకుం జారీ చేశారని. సీన్ 4 అఫీషియల్ సమావేశం అని చెప్పడంతో కొత్త ఉపాధ్యాయులంతా పనులు మానుకొని శనివారం హుటాహుటిన తిరుపతికి చేరుకున్నారని, సమావేశం ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలోకి వెళ్ళగానే అక్కడ వాతావరణం చూసి భయపడ్డారని, ఏమైనా మాట్లాడితే స్టేజ్ పైన ఉన్న టీడీపీ నేతల అనుచరులు తన్నేలా ఉన్నారని నోరు మూసుకొని కూర్చున్నారని, ఈ గోలంతా తనకెందుకని అనుకున్న డియు అసలు దానికి గైర్హాజరైపోయారని. సీన్ 5 మీరంతా కష్టపడి టీచర్ ఉద్యోగాలు సంపాదించారు, కానీ ప్రతిపక్ష వైసీపీ కాదంటుంది. వారికి తగిన విధంగా మీరు సమాధానం ఇవ్వాలి, లేదంటే మీకు ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై మరకబడుతుంది అని శాప్ చైర్మన్ దిశానిర్దేశం చేశారని, ఇందుకు 2 ఎమ్మెల్సీలు కంచెల శ్రీకాంత్, రాంభూపాల్ రెడ్డి వంతపాడారు అని కథనం. తర్వాత మేము పిలవలేదు, డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు తిరుపతిలో శనివారం మీటింగ్కు హాజరు కావాలని మేము ఎవరికీ పిలవలేదని, డియు ఆఫీస్ నుంచి తాను చెప్పినట్టు ఎవరూ కాల్స్ చేయలేదని, కొత్తగా ఎంపికైన టీచర్లను మీటింగ్ పేరుతో పిలిపించి టీడీపీ వాళ్ళు నిర్వహించిన మీటింగ్కు హాజరు కావాలని మేము చెప్పలేదు, మాకు సంబంధం లేదని, నా పేరు చెప్పి డియు ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్లు చేసి ఉపాధ్యాయులను పిలిపించారేమో నేను విచారిస్తాను అని కేవీఎన్ కుమార్ అట, జిల్లా విద్యాశాఖ అధికారి. నెక్స్ట్, రాజకీయ సభకు ఉపాధ్యాయులను ఎలా పిలుస్తారు అంటూ వందవాసి నాగరాజ్ అట, సిపిఎం జిల్లా కార్యదర్శి. విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన డిఈఓ అధికార పార్టీ రాజకీయ కార్యక్రమాలకు ఉపాధ్యాయులను సమీకరించే పనిలో నిమగ్నం కావడం దారుణమని, డిఎస్సిలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రజల దృష్టిని మరించేందుకు అధికార పార్టీ కొత్తగా నియమితులైన టీచర్లతో రాజకీయ సభ నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఆ సభకు డిఈఓ ఉపాధ్యాయులకు ఫోన్లు చేసి రప్పించడం ఇంకా దారుణమని ఆయన దాన్ని ఖండించుకుంటే చాలామంది. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ అట, టీడీపీకి అడ్డాగా డిఈఓ ఆఫీస్ మారిపోయిందని ఆయన వాయిసు. డిఈఓను సస్పెండ్ చేయాలని డాక్టర్ ఓబుల్రెడ్డి అట, వైసీపీ విద్యార్థి విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి అట. ఎవరు చెబితే ఇలా చేశారు అని చెప్పి సుందర్రాజు అంట, ఎన్ఎల్సిఎస్సి జాతీయ అధ్యక్షుడని వీళ్ళ వాయిస్ను ప్రచురించుకుంటూ వచ్చారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఒక టీడీపీ ఉపాధ్యాయులను పిలిపించి మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళి ఉపాధ్యాయులు మాట్లాడడం ఏంటి? అది విధి నిర్వహణకు వ్యతిరేకం కాదా? వాళ్ళ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకం కాదా? మరి ఆ ఉపాధ్యాయులు ఎవరు? భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బందుల్లో పడరా? ఎందుకు ఇదంతా?
వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో ఉపాధ్యాయులు మీకు ఉద్యోగాలు ఇచ్చి మీరు ఉద్యోగాలు చేసుకోండి. ఎవరు నిజంగానే అక్రమాలు చేసో డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడితే పడతారేమో చూద్దాం కాలం ఏం సమాధానం చెబుతుంది. మధ్యలో వీళ్ళకెందుకు ఇదంతా.